అది యెహోవా వలన కలిగినది, అది మా కనులకు ఆశ్చర్యము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు ఉత్సహించి సంతోషించుదాము. 118 కీర్తనలో 23, 24 వచనాల్లో ఈ మాట రాయబడి ఉంది. మన దేవుడు ఏ కంటికి కనబడనివి, ఏ చెవులు వినబడనివి, ఏ ఆలోచనకి కూడా అంతు చిక్కని కార్యములను చేయు దేవుడై ఉన్నాడు. అందుకే ఆయన ఆశ్చర్యకరుడై ఉన్నాడు. యేసుక్రీస్తుని వారు తృణీకరించారు. ఆ తలకు మూలరాయిగా దేవుడు చేశాడు. యేసుక్రీస్తు యొక్క మరణం అందరికీ కూడా ఆ రోజు సాతాను సైతం అనుకుంది ఇంకా అయిపోయిందని, కానీ దాంట్లోంచి దేవుడు ఒక బ్యూటీని తీసుకొచ్చాడు, దాంట్లో నుంచి ఒక నిరీక్షణ తీసుకొచ్చాడు, దాంట్లోంచి మానవునికి మనందరికీ గొప్ప రక్షణ తీసుకొచ్చాడు. అది మన కనులకు ఆశ్చర్యతను తీసుకుని వచ్చింది. దేవుడు ఆశ్చర్యకరుడై ఉన్నాడు. మనకి ఇప్పుడు అర్థం కాని విషయాల్లో ఆయన ప్రతి దాన్ని కూడా సమస్తమును కూడా అనుకూలపరిచే దేవుడు, తన మహిమార్థమై సమస్తమును బ్యూటిఫుల్గా చేసే దేవుడై ఉన్నాడు. అది మన కనులకు ఆశ్చర్యతను కలిగించేటట్టు చేస్తాడు. దేవుడు నామమునకు మహిమ కలుగును. ఇది దేవుడు ఏర్పాటు చేసిన దినమంట. ఒక దినాన్ని మనం ఎవరు సాధించలేము, సంపాదించలేము. దేవుని కృప అయినది. ఈ దినాన్ని మనము నిర్ణయించుకోవాలి. ఏమనంటే ఉత్సహించి సంతోషించి దేవుని స్తుతించే వారుగా మనం ఉండాలి. దేవుని అటు విధంగా స్తుతించడం గాక, దేవుని అటు విధంగా సన్నతించడం గాక. ఈ దినం ప్రభు చేసింది, దీని యందు ఉత్సహించి సంతోషించి దేవుని ఆరాధిద్దాం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.